ఉగ్ర దాడితో భారతీయుల ప్రాణాలు తీయడమే కాకుండా ఇప్పుడు భారత్ను మరింత రెచ్చగొట్టేలా పాక్ వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ నోటి దురుసు బయటపడింది. పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న వారిని స్వాతంత్ర్య సమర యోధులుగా ఇషాక్ దార్ అభివర్ణించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భయం గుప్పెట్లో సరిహద్దు గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ను దెబ్బకొట్టేందుకు భారత్ దాడి చేయాల్సిందేనన్న అభిప్రాయాలు దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో అలర్ట్ అయిన పాక్ సరిహద్దుల్లోకి సైన్యాన్ని మోహరించింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే ఏ చిన్న ఉలికిపాటు జరిగినా రెండు దేశాల మధ్య పరిస్థితులు యుద్ధానికి దారితీసే అవకాశం ఉందన్న వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ నిజంగానే భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే ఎవరి సైనిక శక్తి ఏంటి, ఎవరి వద్ద ఎంత ఆయుధ శక్తి ఉంది? ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీలో భారత్ 4వ స్థానంలో ఉంది. మరి అలాంటి స్థానంలో ఉన్న భారత్తో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్ జనాభా పరంగా, సైనిక పరంగా, ఆయుధాల పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, అంతర్జాతీయ సహకారం పరంగా కూడా అన్ని రంగాల్లో వెనుకబడే ఉంది. ఇప్పటికే అడుగు తినే స్థాయిలో ఉన్న పాకిస్తాన్ భారత్తో యుద్ధం వస్తే ఇంకా పాతాళానికి పడిపోతుందనే విషయం తెలిసినా ఆ దేశం కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. మరోవైపు సైనిక పరంగా, ఆయుధాల పరంగా, రక్షణ శాఖ బడ్జెట్ పరంగా చూస్తే భారత్తో అసలు పాకిస్తాన్ పోటీ పడే స్థితిలో కూడా లేదు. భారత్ వద్ద 14 లక్షల మంది సైనికులు ఉండగా పాకిస్తాన్ వద్ద కేవలం 6.5 లక్షల మంది సైన్యం మాత్రమే ఉంది. ఒక రిజర్వ్ ఫోర్సులు భారత్ వద్ద 11 లక్షలు ఉండగా పాకిస్తాన్కు కేవలం 5 లక్షలు మాత్రమే ఉంది. ఇక అత్యాధునిక ఫైటర్ జెట్లు సుఖోయ్ 30, MKI, రఫేల్ వంటివి భారత్ వద్ద 600 కంటే ఎక్కువగా ఉండగా పాకిస్తాన్ వద్ద JF-17, F-16, మిరాజ్ లాంటివి కేవలం 350 మాత్రమే ఉన్నాయి. యుద్ధ ట్యాంకులు భారత్ వద్ద 4,500కు పైగా ఉండగా పాక్ వద్ద కేవలం 2,400 మాత్రమే ఉన్నాయి. నౌకాశక్తిలో భారత్ వద్ద ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, డిస్ట్రాయర్స్, సబ్మెరైన్లు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వద్ద నౌకాశక్తి మరింత పరిమిత సంఖ్యలోనే ఉంది. ఇక న్యూక్లియర్ ఆయుధాలు భారత్ వద్ద 160 నుంచి 170 ఉన్నట్లు అంచనా ఉండగా అదే పాకిస్తాన్ వద్ద 160 నుంచి 165 అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా ఉంది. ఈ ఒక్క అణ్వాయుధాల విషయంలో మాత్రం భారత్ను ఢీకొట్టే సత్తా పాకిస్తాన్కు కనిపిస్తోంది. మిసైల్ శక్తిలో భారత్ వద్ద అగ్ని, బ్రహ్మోస్ వంటి అగ్రశ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లు ఉన్నాయి. అదే పాక్ వద్ద షాహీన్, గౌరీ, బాబూర్ మిసైళ్లు ఉన్నాయి.